హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సో పవన్ డిమోన్ మాస్టర్ బ్రెయిన్ ఫినాలే ఫైనల్స్లో వర్కౌట్ చేస్తున్నాడా అని ఏదో చిన్న డౌట్ అయితే కొడుతుంది. సో చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఆ కామెంట్స్ అన్నీ కూడా చూస్తున్నా, కామెంట్స్ అన్నీ కూడా చదివి దాని మీద కూడా ఒక వీడియో అనేది చేస్తాను. సో మీరు ఎవరికి ఫినాలేలో గ్రాండ్ ఫినాలేలో ఓటేస్తున్నారు అనేది కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. ఎందుకు అనేది కూడా చెప్పండి. సో పవన్ డిమోన్ మాస్టర్ బ్రెయిన్ ఎందుకు వర్కౌట్ అవుతుంది అంటే స్టార్టింగే మనం చూస్తే ఒక గొడవతో స్టార్ట్ అయింది. మీరు అందరూ కూడా చూసారు టెలికాస్ట్లో. వాట్ ఎవర్ అంటే ఫస్ట్ నుంచి కూడా నేను కంప్లైంటింగ్ చేస్తున్నాం, డిమోన్ మీద కంప్లైంటింగ్ చేస్తున్నాం అనేది చాలామంది అనుకుంటున్నారు. అయితే ఇక్కడ కంటెంట్ కోసమే నువ్వు ఇలా క్రియేట్ చేసావు, శ్రీజ వచ్చింది లవ్ ట్రాక్ కంటెంట్ కోసం చేస్తున్నావు అని చెప్పింది. సో తనూజ చుట్టూ తిరిగేవాడిని కదా కంటెంట్ కోసం, అయితే నీ చుట్టూ రీతు చుట్టూ ఎందుకు తిరుగుతా అని ఒక డైలాగ్ వేసాడు. సో అక్కడ ఏంటంటే మజాక్లోనే అక్కడ రప్చర్ అయిపోయింది. సో అక్కడ తనూజ సీరియస్ అయిపోయి చాలా ఇదిగా నేను చాలా సీరియస్గా చెప్తున్నాను, సో ఇది కరెక్ట్ కాదు అంది. ఇక్కడ పవన్ డిమోన్ ఒక మాట వదిలేసాడు ఏంటి అంటే, సో ఓన్లీ హార్ట్ ఫీలింగ్స్ అక్కడ అంతా కూడా నీతోనైతే అట్లా కాదు. శ్రీజ ఏమందంటే జాగ్రత్త పడిపోకు, నువ్వు పడిపోకు జాగ్రత్త, వాళ్ళకి మాటలకు పడిపోతావేమో అన్నట్లు శ్రీజ అంటే నువ్వు దాన్ని మార్చి చెప్తున్నావు, దోసి తిరగేయద్దు నువ్వు అన్నట్టు మాట్లాడాడు. ఇంకా చాలా కన్వర్సేషన్ జరిగింది, లైవ్లో చూసిన వాళ్ళకి బాగా అర్థం అవుతుంది. అది మనకి ఎడిట్ చేసి చూపెట్టారు. దాని తర్వాత కూడా డిమోన్ ఇమాన్యుయల్ కూర్చుని తనూజ గేమ్ గురించి అనలైజ్ చేసి చెప్తున్నారు. వాట్ ఎవర్ తను ఎక్కడ ల్యాక్ అయింది, ఓడిపోయింది, దివ్య వచ్చినప్పుడు దివ్యతో గొడవ ఎట్లా పడింది, ఇదంతా చెప్తా ఉన్నారు. అంటే మాదిరి వచ్చి తనకి రీతును అండ్ దీని గురించి చెప్పింది, ఇవన్నీ కూడా వస్తుంది అనమాట, మాటలు వస్తున్నాయి. సంజన కూడా అక్కడే ఉంది. సంజన సైలెంట్గా చూస్తుంది, సైలెంట్గా వింటోంది. తనైతే ఏం కామెంట్ చేయలేదు, ఎందుకంటే ఇది ఫినాలే. ఇప్పుడు ఒకరికొకళ్ళు పాత గతాలన్నీ తవ్వుకుని కంప్లైంటింగ్గా చెప్తుంటే దానివల్ల మీ ఓటింగ్ పెరగదు. 100% రాసుకోండి. ఇప్పుడు వేరే వాళ్ళ మీద బాణం వేస్తున్నాం అంటే వాళ్ళ ఓటింగ్ పెరగదు, బాణం ఎవరి మీద వేస్తాం వాళ్ళ మీద పెరుగుతుంది. అంటే టార్గెట్ ఎవరిని చేస్తున్నాం అనేది అర్థమైపోద్ది. ఇన్ని వారాలు ఉండి ఈ ఫినాలే వారం ఎందుకలా తీస్తున్నావు బయటికి అంటే నేను ఒకటి చెప్తానండి, మీరు ఏమన్నా సరే అనుకోండి, కామనర్స్ మాత్రం ఒక్కటే, అందులో డౌట్ లేదు. అందుకే మీకు కళ్యాణ్ వాట్ ఎవర్ ఫినాలే టికెట్ సెకండ్ ఫైనలిస్ట్ ఎవరు అవ్వాలి అన్నప్పుడు డిమోన్ పవన్ వైపే నుంచునున్నాడు కళ్యాణ్. ఎందుకంత కన్సర్న్ డిమోన్ పవన్ అంటే ఒక్క మాట చెప్పండి. ఎందుకంటే తను తీసాడు ఫస్ట్ క్యాప్టెన్సీలో, ఏది మన క్యాప్టెన్సీ అప్పుడు రీతు కోసమే తీసేసానని క్లియర్గా చెప్పాడు. అంతెందుకు, అది హంగర్ గేమ్ వచ్చినప్పుడు కూడా, హంగర్ నోట్లకు ఎవరైనా వెళ్ళాలి అన్నప్పుడు కూడా కళ్యాణ్నే టార్గెట్ చేసి తీసారు స్టార్టింగ్లో. ఆ తర్వాత తనే స్వచ్ఛందంగా వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోవడం ఇష్టం లేదు, నీకు నువ్వే సాక్రిఫైస్ చేసినట్టు అయిపోయిందని నామినేట్ చేశారు, రైట్? సో ఇవన్నీ మర్చిపోయారని చెప్పండి, మనం కూడా మర్చిపోదాం. చక్కగా ఓటేసుకోండి, ఓటేసిన వాళ్ళు వాట్ ఎవర్. అంటే ఇక్కడ ఏంటంటే మనం సపోర్టింగ్గా ఉంటే పైకి లాగితే మనోడు కదా అని టాప్ 5లోకి లాగాల, ఇదా పద్ధతి? ఆ గేమ్ అంతవరకు ఆడిస్తే ఏం చేసింది? ఇప్పుడు దేవుడు న్యాయం చేశాడు అని మనం సరదాగా అంటూ ఉంటాం కదా. సో అది నిజంగానే అయింది. అది లాగారు ఫినాల్ ఎవరికి లాగాలనుకున్నారు, ఏమైంది? ఫైనల్గా భరణి కంటే ముందు వెళ్ళిపోయాడు, సుమన్ శెట్టి వెళ్ళిపోయాడు, తర్వాత మనోడు వెళ్ళిపోయాడు. సంజన అలా ఎవరినైతే తీసేయాలి అనుకునే ఒక గేమ్ అనేది ఆడారో, కుట్రలాగా పన్నారో, ఆ సంజననే టాప్ 3లోకి వచ్చిందే. బికాస్ ఆఫ్ సుమన్ పాయింట్స్ ఇచ్చాడా, లేదంటే తను జైల్లో ఉండి సీక్రెట్ గేమ్ ఆడి ఒక 20 పాయింట్లు గెలుచుకుందా, అది పక్కన పెట్టండి. 3 వరకు అయితే వచ్చిందిగా, టాప్ 3 వరకు అయితే వచ్చిందిగా. ఇక టాప్లో తనూజ ఉంది, 2లో ఇమ్మాన్యుయల్ ఉన్నాడు, అది వేరే విషయం. బట్ తనూజ వెళ్ళింది. వాట్ ఎవర్ 3 లక్షల ప్రైజ్ మనీలోంచి కట్ అయిపోతాయి అనేసరికి నేను వెళ్ళండి. ప్రైజ్ మనీ కట్ అయిపోకుండా ఉంటే వెళ్ళేదని అంటే వెళ్ళలేదండి అంది. ఎందుకంటే గెలుచుకున్నాం కదా మనం, అది గెలుచుకుని ఆడేమని ఆడియన్స్కి తెలుస్తుంది. అప్పుడు కరెక్ట్గానే చెప్పింది.
ఎలాంటి సందేహం లేదు అందులో. సో ఈ పాయింట్లో నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే ప్రీవియస్ వీక్ది ఇక్కడ పవన్ డిమాండ్ ఎలాగైతే కళ్యాణ్ సేవ్ చేసి తీసుకుని వచ్చాడు, ఇప్పుడు డిమాండ్ ఖచ్చితంగా కళ్యాణ్ వైపు నిలబడి ఉన్నాడు. సో విన్నర్ అయితే కళ్యాణ్ అవ్వాలి, తనుజ అవ్వద్దు, ఇదే ఉంది. ఇమాన్యుయల్కి కూడా ఆల్మోస్ట్ అదే బ్రెయిన్లోకి ఎక్కిచ్చారు. సో అంతవరకు కూడా తనుజ పాయింట్ ఆఫ్ వ్యూలో తనుజతోనే ఉండి ట్రావెల్ చేసి 4-5 వారాలు వాళ్ళు అక్కడ కూర్చుని బిగ్ బాస్ అనే జర్నీ అనేది మీకు ఎట్లా అనిపించింది చెప్పండి అన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పారు. బట్ ఇమాన్యుయల్ కూడా తను వేరే ప్రీవియస్ షో చేసుకుని వచ్చాను, ఇక్కడ ఎలా ఉంటుందో ఏంటో తెలీదు, బ్యాడ్ అవుతానో గుడ్ అవుతానో తెలీదు, కామెడీ చేయడం ఎంత కష్టమో. ఫస్ట్ వీక్ హరీష్తో గొడవ అయినప్పుడు నాకు అర్థమైపోయింది, ఓహో జోకులు వేస్తే తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు, డిఫరెంట్ మైండ్ సెట్ వాళ్ళు కూడా వస్తారు, ఇలా చెప్పాడు రైట్. ఇలా చెప్పినప్పుడు ఏమన్నాడు, తనూజ నాకు బయట కూడా రీతు బయట ఫ్రెండ్, కానీ ఇక్కడ వచ్చాక తనూజ కనెక్ట్ అయింది, తనతో చేసిన ఫన్ కానీ కామెడీ కానీ వర్కౌట్ అయింది. ఎస్ నిజం, నేనే ఎన్ఎస్ఎల్ రివ్యూలో చెప్పా కదా, అనాలిసిస్లో చెప్పా, ఇమాన్యుయల్ కామెడీ అసలు సూపరు. చాలామంది ముక్క అవినాష్ అంటారు, కానీ ముక్క అవినాష్ కంటే కూడా ఇమాన్యుయల్ ఎక్కడి వరకు లైన్ వెళ్ళాలో అక్కడి వరకు వెళ్తాడు, అది దాటి వెళ్ళడు. ముక్క అవినాష్ కొంచెం ముందుకు వెళ్ళిపోతాడు, రోహిణి కామెడీ కానీ ముందుకు వెళ్ళిపోద్ది, అలాగే వాళ్ళిద్దరు కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్ కాదని అన్నట్ల. కానీ కొంచెం లైన్ ఎక్రాస్ అయినప్పుడు కొంచెం హట్ అవుతూ ఉంటారు వేరే వాళ్ళు. బట్ ఇమాన్యుయల్ది అలా ఉండదు, చాలా హెల్దీగా ఉంటుంది, చక్కగా ఉంటుంది, జోక్ వేసినా కూడా హాయిగా నవ్వుకున్నట్టు ఉంటుంది, ఎలాంటి డబుల్ మీనింగ్ కూడా ఉండదు అందులో. సో ఇక్కడ ఇమాన్యుయల్ సక్సెస్ అయ్యాడు, అదే తనూజ కనెక్ట్ అయింది, తనూజతో కామెడీ అది చేశానని చెప్పాడు. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఇమాన్యుయల్కి ఏమి లేదు, అక్కడ కళ్యాణ్ గెలిచినా తనూజ గెలిచినా తను గెలిచినా ఒకేలాగానే ఉంటాడు. అయితే ఇక్కడ విన్నర్ డిసైడెడ్ వీక్, ఇది విన్నర్ డిసైడెడ్ వీక్ అన్నప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే వచ్చారో ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఇంటి ఇచ్చారు 100%. వీళ్ళు ఫైర్ స్టామ్ వచ్చినప్పుడు ఇంటి వెళ్ళిపోయింది, తనూజకి ఓటింగ్ గ్రాఫ్ వెళ్ళిపోతుంది, కళ్యాణ్ కంటే కూడా బీభత్సంగా ఉందని శ్రీజ చెప్పింది, 100% చెప్పా. ఇప్పుడు ఈ మొక్క శ్రీజ చెప్పింది అని బయటకు వచ్చిందిగా ఈరోజు, శ్రీజ చెప్పింది నీతో తిరగద్దని అన్నట్టు అన్నాడా, లవ్ ట్రాక్ అది మెయింటైన్ చేస్తుందని తనూజ కూడా ఓపెన్ అయిందా. సో అలాగే ఇలాంటివే శ్రీజ కూడా చెప్తుంది. ఇప్పుడు ఇంత ఫినాలే వరకు వచ్చినా కూడా శ్రీజది ఎందుకు వచ్చింది, శ్రీజ జాగ్రత్త పడని చెప్పింది, పడిపోకని చెప్పింది మీకు అని. ఇక్కడ మర్యాద మనీష్ వచ్చి కూడా మందర్ పూలు పెట్టద్దు అని ఆ మాట డైలాగ్ అయితే అన్నాడు కదా. సో అక్కడ ఆయన పేరు కూడా వచ్చింది, మర్యాద మనీష్ది కూడా. చాలా ఇంటలెక్చువల్, అనలైజ్ చేయొద్దు గేమ్ నంది అక్కడ సంజన పర్ఫెక్ట్ డైలాగ్ అంది. మంచి అనలిస్ట్ ఎప్పుడు మంచి గేమర్ కాలేడు, మంచి గేమర్ ఎప్పుడు అసలు అనలైజ్ చేయలేడు గేమ్ని, గేమ్ ఆడుతూ పోతాడు అంతే, తనకు తెలియదు ఏం ఆడుతున్నాను అనేది. సో క్రికెట్ అనాలిసిస్ చేసే వాళ్ళు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, వాళ్ళ కెరియర్ చాలా షార్ట్ ఉంటుంది. కామెంటరీస్ కానీ ఎవరైనా వేరే వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడో లెజెండరీ వాళ్ళు ఉంటారు తప్ప అనాలిసిస్ చేసేవాళ్ళు షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది. వాళ్ళ ఫుట్ వర్క్ అంత బాగోదు కానీ ఫుట్ వర్క్ గురించి మాట్లాడతారు, అలాగే వాళ్ళ గేమ్ అంత బాగోదు కానీ గేమ్ అనాలిసిస్ మాట్లాడతారు. అలాగే అనాలిసిస్ చేసేటప్పుడు ఇలా చేయొచ్చు అని తెలుస్తుంది, కానీ మనం అందులో దిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా తడబడతారు, ఎవరికైనా ఉండేది అది. సో ఇంకా బీబీ జర్నీ ఏంటన్నప్పుడు అందరూ కూడా బాగా చెప్పారు. ఎస్పెషల్లీ నాకు బాగా కనెక్ట్ అయింది సంజనాది బేబీ ఉంది, రావాలా వద్దా, ఫిజికల్ టాస్క్లు ఉంటాయి, ఫిజికల్ టాస్క్లో పోటీ పడతాం, ఇక్కడికి వచ్చాక కానీ తెలియలేదు అంత దారుణంగా ఫిజికల్ టాస్క్లు ఉంటాయని చెప్పింది, బాగా ఇన్స్పిరేషన్గా అనిపించింది. సో నేను వచ్చాను ఇక్కడ హీల్ అయ్యి వెళ్తున్నాను బ్రహ్మాండం అనిపించిందని, నైట్ పడుకుని ఏదైతే మాట్లాడిందో అది బాగా అనిపించింది, ఆ తర్వాత ఇది కూడా బాగా అనిపించింది. ఆ తర్వాత కెప్టెన్సీ బ్యాండ్కి ఒక వీడ్కోలు పలికారు, అది ఓకే, అది అయిపోయింది. నెక్స్ట్ డిమాన్ ఇమ్ము సంజన తనుజ గేమ్ గురించి మాట్లాడుకున్నారు, అది మేబీ మీకు ఎక్స్ట్రా కట్స్లో టెలికాస్ట్ అయ్యి ఉండొచ్చు, నేను ఎక్స్ట్రా కట్స్ చూడలేదు. సో అసలు అన్నెసరీ టాపిక్ అనేది తీసుకుని వచ్చారా అని అయితే నాకైతే పర్సనల్గా అనిపించింది. అందుకే డిమాన్ మాస్టర్ బ్రెయిన్ అని, ఇక్కడ కామనర్ ఒకటే, అందులో ఎలాంటి సందేహం లేదు. అందుకే కళ్యాణ్ మీకు డిమాండ్ సేవ్ చేసుకుని తీసుకొచ్చాడు, అలాగే డిమాండ్ కూడా కళ్యాణే గెలవాలనుకుంటారు. బయట ఉన్న వాట్ ఎవర్ కామనర్ అగ్ని పరీక్ష నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా కళ్యాణే గెలవాలనుకుంటారు, అందులో డౌటే లేదు. ఇప్పుడు చూడండి రీయూనియన్ లాగా అయినా గ్రాండ్ ఫినాలేకి వచ్చిన అందరూ కళ్యాణ్ అని అంటారు. సో ఫస్ట్ డే ఓటింగ్ ఎలా ఉంటుంది ఏంటని చాలామంది వీడియో చేయమన్నారు, ఈ వీడియో తర్వాత ఆ వీడియో వస్తుంది, అది కూడా చూడండి. అలాగే నెక్స్ట్ ఫినాలే వీక్ అది ఫ్రేమ్ టాస్క్ కానీ
అలాగే ఒకటి దూకే టాస్క్ అని డ్యాన్స్ చేసే టాస్క్ అని పెట్టారు. అది ఫన్ టాస్కే, అంత మరీ చింపుకోకర్లే, ఏదో పంపిస్తున్నారు టేస్ట్ కోసం. మీకు ఇవి ఉంటాయి కదా, మీ రుచులన్నీ ఆస్వాదించడానికి పంపుతున్నారు, కానీ మరీ సీరియస్గా తీసుకుని ఆడుతున్నారేమో అన్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే నెక్స్ట్ రేపటి ఎపిసోడ్లో కాస్త గొడవ అయింది, అక్కడ టాస్క్లో గొడవ అయింది, బెలూన్ టాస్క్లో. చూడండి, అసలు ఆ బెలూన్ టాస్కే సరిగ్గా ఆడలేదు ఎవరు, దాని మీద మళ్ళీ రప్చర్ అయింది ఇమ్మాన్యుయల్ అండ్ తనుజకి. అవసరం ఆ లాస్ట్లో ఫన్తో చక్కగా ఫన్నీగా ఆడుకోవాలి, కానీ అది అంత అవసరం లేదు అనిపించింది. మేబీ రేపు మాట్లాడుతుంది దాని గురించి, అదేమన్నా మేబీ వాళ్ళిద్దరు ప్రాంక్ చేశారా సరదాగా అనేది మాట్లాడదాం. సో వాట్ ఎవర్, మీ ఓట్ ఎవరికి వేస్తున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.